స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ యొక్క అసెంబ్లీలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క జెండా పండుగ కార్యక్రమం చేసినటువంటి అధికారులకు, అనధికారులకు, అలాగే ఉద్యోగస్తులకు, అలాగే రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ముఖ్యంగా ఈ రోజున యావత్ భారతదేశం కూడా ఒక పండుగ వాతావరణం. పండుగ క్రైస్తవులు అయితే క్రిస్మస్ జరుపుకుంటారు, హిందువులు అయితే సంక్రాంతి జరుపుకుంటారు, ముస్లింలు అయితే ఆ యొక్క రంజాన్ జరుపుకుంటారు. కానీ ఈ రోజున భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా జరుపుకునేటటువంటి పండుగ ఈ యొక్క ఆగస్టు 15 జెండా పండుగ. ముఖ్యంగా ఈ దేశం సుమారు 200 సంవత్సరాలు పరాయి పరిపాలనలో ఉన్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది సంపన్నులు కానీ, సామాన్యులు కానీ, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ సంస్కృతి వాడైనా కూడా ఈ దేశానికి స్వాతంత్రం కావాలి, రావాలని పోరాటం చేసినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. వారిలో అతివాదులుగా ఉన్నారు, మితవాదులుగా ఉన్నారు. అనేక మంది ఆస్తులు పోగొట్టుకున్నారు, అనేక మంది కుటుంబాలను పోగొట్టుకున్నారు, అనేక మంది ప్రాణాలను పోగొట్టుకున్నారు. వారి యొక్క పోరాట ఫలితంగా ఈ రోజున మన ఈ దేశంలో ఇంత స్వతంత్రంగా జీవించగలుగుతున్నామంటే కనుక ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేశాల కంటే కూడా ఈ దేశంలో ఒక విభిన్నమైనటువంటి సంస్కృతి, సాంప్రదాయం, ఏకత్వంలో భిన్నత్వం కలిగినటువంటి ఈ దేశంలో అనేక కులాలు ఉన్నాయి, అనేక మతాలు ఉన్నాయి, అనేక జాతులు ఉన్నాయి, అనేక సంస్కృతులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మనందరం కూడా భారతీయులుగా జీవిస్తూ ఉన్నాం. ఏదన్నా దేశానికి ఏదొచ్చినప్పటికి కూడా ఇవన్నీ మర్చిపోయి మేమందరం కూడా భారతీయులం, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతీయులం అనేటటువంటి ఆలోచన మనం చేస్తూ ఉన్నామంటే కనుక ఈ భారతదేశం యొక్క గొప్పతనం. ఈ దేశంలో ఏ మూల, ఏ మతం వారికి, ఏ కులం వారికి, ఏ ప్రాంతం వారికి ఇబ్బంది వచ్చినా యావత్ దేశమంతా కూడా, దేశంలో ఉన్నట్టు మనందరం కూడా స్పందిస్తున్నామంటే కనుక ఈ దేశం మీద మనకు ఉండేటటువంటి గౌరవం. అలాగే వారి స్వాతంత్రం పోరాటంలో అనేక మంది అసువులు బాసినటువంటి పెద్దలందరినీ కూడా మనం ఈరోజు కూడా వారి సందర్భాలను బట్టి మనం గౌరవించుకోవడం జరుగుతుందంటే కనుక వారి మీద ఉండేటటువంటి గౌరవం, వారి పోరాట ఫలితం, వారి త్యాగాల ఫలితమే ఈ రోజున ఈ దేశంలో మనం జీవించగలుగుతున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఏ దేశంలో లేనటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఈ దేశంలో ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇంకా స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో అనేక మందికి అనేక వెనుకబడితనం ఉంది. కొన్ని ప్రాంతాల్లో కొన్ని మతాల మధ్య, కొన్ని ప్రాంతాల్లో కులాల మధ్య, కొన్ని ప్రాంతాల్లో భాషల మధ్య ఈ మధ్యకాలంలో మనం విభేదాలు చూస్తున్నప్పుడు బాధ అనిపిస్తూ ఉంది. ఆ రోజున అన్ని కులాలు, అన్ని మతాల వారు కష్టపడి సాధించినటువంటి ఈ యొక్క స్వాతంత్ర సంపార్జనని ఈ రోజున మనం ఏ దిశగా గౌరవించుకుంటున్నాం అనేది కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మరి ఈ రోజున 78 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ యొక్క మనుషుల మధ్య వ్యత్యాసం, ఉన్నవాడుగాను లేనివాడుగాను, ఇంకా చదువు అందనటువంటి లేకపోతే సౌకర్యాలు అందనటువంటి మరి ప్రజలు ఉన్నారంటే కనుక మరి దానికి కారకులు ఎవరనేది మనం ఒకసారి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అటు పాలకులే కాకుండా ప్రజల యొక్క బాధ్యత కూడా దీంట్లో ఉంటుంది. అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అందరికీ కూడా సమానమైన హక్కులు రాజ్యాంగం ఇచ్చినప్పుడు మరి ఇంకా వెసులుబాటుతనం, వెనుకబాటుతనం ఎందుకుంది? విద్యలోను, వైద్యంలోను, అలాగే అనేక కార్యక్రమాల్లో సౌకర్యాల విషయంలోనూ ఇంకా వెనుకబాటుతనం ఉందంటే కనుక ఖచ్చితంగా ఒకసారి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ఆలోచించాలి, అలాగే ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ కూడా మనందరం కూడా ముందు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ ప్రాంతమైనా, ఉన్నవాడైనా లేనివాడైనా మనందరం కూడా దేశభక్తితోటి మనందరం కూడా భారతీయులు అనేటటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదని చెప్పి నేను తెలియజేసుకుంటాను. ఈ దేశంలో ఏ మూల, ఏ ప్రాంతంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా మనందరం కూడా మొట్టమొదటిగా స్పందించవలసింది మనమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే ఈ దేశంలో ఈ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా మనం ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద మనం ఉన్నంతకాలం కూడా మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్.